విజ్ఞాన భైరవ తంత్ర. అది ఏమనిపించింది 112 వింటే? అదొక సెకండ్ చెప్పండి, దెన్ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. 112 వింటే అన్ని బాగున్నాయి, ఏదో ఒకటి పట్టుకుంటే సరిపోతుంది అని ఫస్ట్ విన్నాను. మళ్ళీ వింటుంటే కూడా ఇది 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 నాకు కరెక్ట్ సెట్ అవుతుంది, ఈ పాయింట్ దీన్ని పట్టుకోవాలి. అందుకే కాన్షియస్గా ఒక మాట దాని మీద రాస్తున్నట్టు ఒక్కటి పట్టుకున్నా చాలా. అన్నీ చేయడం కుదరదు, ఎందుకంటే ఒక్క దాంట్లో అన్ని కవర్ అవుతాయి. అన్నీ ఎగ్జాంపుల్ చెప్పనా? ఎట్లా అంటే పప్పు కొనుక్కోవచ్చు, పచ్చడి కొనుక్కోవచ్చు, ఫుల్ మిల్స్ కొనుక్కో, అవన్నీ వచ్చేస్తాయి. అట్లా అంటే కొన్నిట్లో మిగతావన్నీ ఉన్నాయి. అట్లా మీకు వేణుగారు అది వింటుంటే ఏది ఆశించినా జీవితం అంతా చాలా తేలిక అయిపోయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ నిజమే. సో ఒక చిన్న చలంగారి ఇంటర్వ్యూ వింటుంటే మనకి చర్చ వచ్చింది. గుడిపాటి వెంకటచలం, చలం తాత. సో ఒక చిన్న జీవన సూత్రం ఎవరైనా ఆచరించి చూడొచ్చు, రూపాయి ఖర్చు లేదు, ఏ సాధన చేయవలసిన అవసరం లేదు. ఉంది సాధన అంటే నువ్వు కొంత నియంత్రణలో ఉండాలి, మరి కావాలి. దీనికి నిర్ణయించుకుంటే సరిపోతే. ఇప్పుడు దాదాపు మానవ జాతి అంతా నిర్ణయించుకుంటే పినాయిల్ తాగొద్దని, అట్లా నిర్ణయించుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎరుక, నువ్వు తాగి ఉన్నప్పుడు కూడా పినాయిల్ తాగవు. ఆబ్వియస్లీ నేను అనుకోకుండా తాగేసాను, మర్చిపోయి అని ఎప్పుడు అన్నవాడు ఒక్కడు లేడు కదా. దాని గురించి ఏం సాధన లేదు, ధారణ లేదు, లేకపోతే నువ్వేం అనుష్ఠానం చేయలేదు, అమ్మకు ప్రామిస్ చేయలేదు, కానీ తాగవు నువ్వు, బికాజ్ అది అవసరం లేదని 100% తెలిసింది. అట్లా ఇప్పుడు ఎవరో ఒక యూట్యూబ్ ఫ్రెండ్ నాకు ఎప్పుడు సమస్యలతో ఫోన్ చేస్తే నేను తనకు ఒక మెసేజ్ రాసి పంపించాను, హ్యాండ్ రిటన్ నోట్. అంటే ఎంత చెప్పినా తనకు అర్థం కావట్లేదు. సో ఇది చదివిన తర్వాత నాకు ఫోన్ చేయి, దాని గురించి మాట్లాడు, ఇది ఆచరించి చూడు, ఆ తర్వాత తెలుస్తుంది అంటే నీ లైఫ్లో చేంజ్ రాకపోవడానికి కారణం ఏందని. అది ఏమీ లేదు, ఒక వారం రోజులు నీవు ఎవరికి ఏమి చెప్పకు, నువ్వు ఎవరిని ఏమి అడగకు, ఎవరిని ఏమి ప్రశ్నించకు, ఇంతే. ఇది సగం ఈ 3 వారం రోజులే ఈజీగా చేయొచ్చు అన్నయ్య అన్నదాన్ని. కానీ తర్వాత చెప్పింది నాకు, మొదటిసారి నువ్వు అడిగే దాంట్లో ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, మూడి అది కొంచెము అది ఇస్తావా, ఇది ఒక రకంగా అడగడం. నేను నీకు ఒక విషయం చెప్తా, ఈ డ్రెస్ ఎక్కడ కుట్టించుకో, ఇది చెప్పడం, ఇలా ఎందుకు చేసావు ప్రశ్నించడం. సో నీ హోల్ కాన్వర్జేషన్స్లో ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి రిపిటేటివ్గా లేకపోతే కన్సిక్యూటివ్గా వస్తాయి. తద్వారా నీ మనసు నిలబడే అవకాశం, ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ మాటలను ఆధారం చేసుకొని రియాక్ట్ అయ్యే పర్సన్ కాబట్టి నువ్వు అనుకున్న జవాబు ఎప్పుడు రాదు, నువ్వు అనుకున్న ఎక్స్ప్రెషన్ ఎవడు ఇయ్యడు, నువ్వు అనుకున్నట్టు ఎవడు ఒక బిహేవ్ చేయడు ఆబ్వియస్గా. అందుకని ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో, ఈ 3 నా లైఫ్లో వారం రోజులే, జీవితకాలం మళ్ళీ చేద్దులే. సో ఇంట్లో ఉండి పీకలాడకపోతే, మనస్పర్ధలు లేకపోతే టైం పాస్ ఎట్లయితుంది? కంప్లీట్ ప్రశాంతత ఉన్న ప్రాబ్లం. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నంట తపస్సు చేసిన తర్వాత దేవుడు తథాస్తు, ఇక జీవితంలో నీకు ఆరోగ్య సమస్యలు పిచ్చెక్కిందంటే వాడికి, సర్దైతే లేదు, జలుబు వస్తలేదు, కడుపు నొప్పి వస్తలేదు, హాస్పిటల్కి పోయేది లేదు, సుత్తి తీసుకుని దంచుకుంటున్నాడు చెయ్యి. ఆరోగ్యం ఉంటే నీకు టైం పాస్ కాదు, ఆరోగ్యం నిజంగా సంపూర్ణంగా నీ మనసు బాగుంది, సంపూర్ణంగా నీ శరీరము సంపూర్ణ ఆరోగ్యంగా ఉందనుకో, నీకు పిచ్చెక్కుతుంది. నెక్స్ట్ సూసైడే, అన్నీ బాగుంటాయి. మనిషి కోరుకున్నవన్నీ ఈ రోజే ఈ క్షణం వచ్చినాయి అనుకో, నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. కోరుకునే వస్తలేవు కాబట్టి మనకు ఉత్సాహం ఉంది, జీవేచ్ఛ ఉంది. వస్తే నిజంగా సూసైడే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ ఆమెకి రాసిచ్చారు కదా, అడగడానికి వెళ్తుంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, నేను ఇప్పటి వరకు ఏ వ్యక్తి కలిసినా జనాలు అడిగే మామూలు ప్రశ్నలు ఎప్పుడు అడగను. అంటే ఏ ఊరు మీది, ఏ కులం మీది, ఎంత సంపాదిస్తావు, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, బస్సులో వచ్చావా, ట్రైన్లో వచ్చావా, ఇది చూసాను, ఇప్పుడు అడుగు అవసరం లేదు. అంటే అది ఏవి తెలుసుకుంటే మనకు ఉపయోగం లేదు, అది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది తెలుసుకుంటే చాలు. సో ఆవిడకి చెప్పిన తర్వాత
నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో. అంటే మొదటిసారి మైండ్ తెలుస్తుంది, ఇంతవరకు మైండ్ ఏమో దొరుకుతుంది. వేణుగారు అది పుస్తకం వేయండి, లేకపోతే నువ్వు ఎందుకు అట్లా చేసినావు, ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే నీకు టైం పాస్ కాదు. రమణ మహర్షి లాగా నిరంతరం మౌనంగా ఉండాలంటే అంత ఆషమాషి కాదు. ఎవరైనా సరైనది అడిగినప్పుడు దానికి సరైన జవాబిస్తే నీ పని అయిపోయింది. అది రోజులో 2 సార్లు 3 సార్లు ఆ సందర్భాలు రావచ్చు. మిగతా టైంలో అందరూ మౌనంగా ఉండాలి, లేదా అవసరమైన మేరకు మాట్లాడుకోగలిగితే చాలు. కానీ డే టు డే లైఫ్లో అమ్మలక్కలు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, సుత్తేసుకోవాలి. ఆ సుత్తిలో పర్సనల్ విషయాలు కూడా వస్తాయి, మొత్తం ఒక కాల్ వచ్చింది అంటే దాంతో కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్ దీన్ని నేను చెప్పిన అన్నయ్య అనుకున్నా కానీ బ్రేక్ అయింది, మళ్ళీ 7 days. అంటే 7 days పూర్తయ్యే వరకు దీన్ని ఆపక జర్నీ. ఒకసారి ఫోన్ చేసింది 6th day తర్వాత, హఠాత్తుగా ఎవరు వస్తే ఏదో అడిగిందంట, భోజనం చేశారా. ఆమెకి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో. అంటే ఏమేమి అడగొద్దు, ఏం అడగొద్దు అని చెప్పాను నేను. అంటే ఎవరైనా నీళ్లు కావాలని కూడా అడగొద్దు. వాళ్ళకి కావాలిస్తే వాళ్ళు అడుగుతారు, లేదా వాళ్ళ కుండ కనిపిస్తుంది పోయి తాగుతారు. నువ్వు ఎప్పుడు అడుగుతావా బాత్రూమ్ వస్తుందా మీకని? అవసరం లేదు. సో ఏది అడగకు, ఏమీ కాదు. పోని అలా ఉండటం వల్ల ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే వెళ్ళిపోని. అంటే ఇట్లా ఇంటికి పోతే నీళ్ళు అడగలేదని ఫ్రెండ్షిప్ వదిలేసిన ఒక ఫ్రెండ్ మనకు అక్కర్లేదు. ఎందుకు అట్లా అంటాడు మనకి? సో ఆ 6th day నాకు నైట్ ఫోన్ చేసి రాగానే మీరు ఎలా వచ్చారని అడిగాను. అంటే బ్రేక్ అయిపోయినట్టేనా? 100% బ్రేక్ అయిపోయినట్టే. లెట్స్ బిగిన్ అగైన్. ఇది గడిచిన కొన్ని నెలలుగా జరుగుతుంది. ఇది ఆల్వేస్ తెలుస్తలేదని హఠాత్తుగా ఏదో అడిగేయడం అంతే. ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందట, ఇప్పుడు వేరే కాన్వర్జేషన్ లేదు. ఒక 2-3 నెలల నుంచి ఇదే. ఎప్పుడు ఫోన్ చేసినా ఈ విషయం గురించే, తన మనసులో ఏం జరుగుతుంది అలా అలా అడగాలని పోయి అలా ఆగిపోతుంది మనసు. అట్లా గుర్తు రావడం, అప్పుడు హఠాత్తు గుర్తొస్తుంది. ఎందుకు అడుగుతుంది అట్లా? ఇది నియంత్రణ కాదు, నువ్వు అవసరం లేదు. బేసికల్గా నువ్వు అడిగినా అడగకపోయినా అన్ని పనులు జరుగుతున్నాయి. నీ ప్రమేయం లేకుండా ఈ సమస్త సృష్టి నడుస్తుంది. నీ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు. బల్లి స్టోరీ తెలుసుగా, బల్లి స్టోరీ. అంటే మనకు అర్థం అవుతుంది, కొత్తగా చూసి వాళ్ళకి అర్థం అవుతుంది కదా. అదే బల్లి గోడకు ఉంటుంది, అది కదలదు. ఎవరో వచ్చి అడుగుతారు అనమాట భార్యను, ఎవరు ఆ కథ వేరు ఈ కథ వేరు అనుకుందాం. నువ్వు ఎందుకు గోడ వదిలి రావంటే, మరి నేను జరిగితే బిల్డింగ్ అడ్డం పడిపోదా? కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ మేము ఇదే పని చేస్తాం. సో మళ్ళీ అందుకే దాని ఫీలింగ్ దాన్ని. ఇప్పుడు నేను పని చేయకపోతే నా కుటుంబం నడవదనే ఫీలింగ్ ప్రజలది. ఈ క్షణం పుట్టుకున్న పేరెంట్స్ చచ్చిపోయినా ఏమి కాదు, చచ్చిపోవాలని అనట్లేదు, కానీ ఏమీ కాదు. అంటే రేస్ అంతా అర్థమైన తర్వాత జీవితం జీవించడమే ఉంటుంది అంతే అంతే. అంతకంటే ఏం కనపడడం లేదు దాంట్లో. ఎక్కడ సంస్కృష్టత లేని ఒక ప్రవాహ స్థితి అనుభూతి చెందాలి. అంతే, కరెక్ట్, అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్, సంక్లిష్టత ఎప్పుడు వస్తుంది? వెరీ సింపుల్. కృష్ణమూర్తి ఫిలాసఫీని మొత్తం తెలుసుకోక్కర్లే, ఎంతెంతో చెప్పాడు. సంక్లిష్టత ఎక్కడ వస్తుంది? నువ్వు నిర్ణయం చేసుకున్న విషయాల వల్ల వస్తుంది. దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఒకటి నిర్ణయించుకున్నావు, అలా లేదు, సంక్లిష్టత అట్లా వచ్చింది. ఇప్పుడు ఇల్లు నీట్గా ఉంటే పడుకుంటా అన్న వ్యక్తి ఇక్కడికి వస్తే పడుకోవడం కష్టం. ఎట్లా పడుకుంటాడు? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదంతా ఎట్లా చెత్త చెత్త. సో తన మనసులో ఒక ఇమేజ్ ఉంది, దానికి అగెనిస్ట్గా విపరీతంగా ఇది కనిపిస్తున్నది. సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఇలా ఉండాలని నిర్ణయించుకుంటే ఎవడు ఉండడు. ఇప్పుడు ఆర్మీలో అంత కఠినంగా ట్రైనింగ్ ఎందుకు ఇస్తారంటే, ఎలా ఉండాలో నిర్ణయించారో నిన్ను అట్లా మార్చడానికి 6 నెలలు పడుతుంది. పడుతుంది. పెద్ద పెద్ద సీఈఓలు గీఓలు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు, ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటారు. ఎందుకు? ఎప్పుడైతే పక్కదో పడతాడో ఒక మనిషి, వాడిని మళ్ళీ మనం మన గాడిలోకి తెచ్చుకోవాలి. అక్కడేమో శాలరీ ఇస్తున్నారు కాబట్టి ట్రైనింగ్కి వెళ్తారు. అసలు రీసెంట్గా ఒక చోట పర్ఫామ్ చేస్తే
ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలుసా జనాలు. నేను అసలు ఆశ్చర్యపోయినా. నాతో పాటు ఉన్న ఒక ఈవెంట్ మేనేజర్తో చెప్పాను, అసలు ఇంత సెలబ్రేట్ చేసుకుంటే సీఈఓ వెళ్తే జనాలు లేచి చప్పట్లు కొడుతున్నారు, అసలు చిన్న చిన్న దానికి అప్రిషియేట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి చాలా ఇచ్చారు, ఫ్లవర్స్, పేపర్ అంటే దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్. అనుకున్నా దిస్ ఈజ్ ఈ కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు గ్రేట్ అన్నప్పుడు ఆ ఈవెంట్ మీద చెప్పాడు, ఎవరు బాగా సెలబ్రేట్ చేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు ఈరోజు. అదే అసలు ఆ ఫంక్షన్ పెట్టింది అందుకు, సెలబ్రేట్ యువర్ డే. అంటే నువ్వు అసలు ఏది అడ్డంకి లేకుండా నీ మనసును ఓపెన్ చేయి. అభినందించాలనిపించినప్పుడు కుదులుకోలికి అభినందించు, అరవాలనిపిస్తే అరువు, ఇసిరేయాలనిపిస్తే ఇసిరే. అట్లా సెలబ్రేట్, అది రియల్ సెలబ్రేషన్ కాదు, దే ఆర్ డూయింగ్ యాక్టింగే. బట్ నాకు తెలియదు కదా, వాడు చెప్పినప్పుడు తెలిసింది. ఫైనల్గా అదే ఈవెంట్లో క్లస్టర్స్గా విభజించారు, మొత్తం 9 క్లస్టర్స్ 10 క్లస్టర్స్, అంటే 10 మంది ఒక గ్రూప్. వాళ్ళంతా ఒకరు అరిస్తే వాళ్ళకంటే ఎక్కువ ఇంకొక ఫైనల్గా ఒక గ్రూప్కి అవార్డు ఇస్తే అప్పుడు తెలిసింది నాకు రహస్యం. వాయమ్మో ఇది ఎక్కడ కరప్షన్ అనుకున్నా. ఫన్ క్లబ్ లాగా, సండే ఫన్ క్లబ్. సో స్టిల్ ఆ సిస్టర్ కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ ప్రయోగం. 7 రోజులు ఇంకా పూర్తి అవ్వాలి. మైండ్లో అంత 3 months అయింది. 3 months అటు ఇటు అయ్యుండొచ్చు. 7 రోజులే కదా అనుకుంటుంది, ఏదో ఒకటి అలాగని చెప్పి నువ్వు ఒంటరిగా ఉండొద్దు, మనుషులతోనే ఉండాలి, సమాజంలోనే ఉండాలి. ఆమె ఎన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసింది, కాంటెక్స్ట్ సెట్ అయింది కదా. మరి ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తే అడగొద్దా? అడగకు, తీసుకోపోయి. అవునా, మన కోసమే అన్ని రెడీ చేసి పెట్టారు. అసలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మాటలు అవసరం లేదు. ఒక చోట నేను ఫోన్ పెట్టేసిన, ఎక్కడ తెలుసా, మరి మెడికల్ షాప్కి వెళ్తే అన్నది, నేను ఫోన్ పెట్టేసి, నేను అంటే పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు, అడగాల్సిన చోట అడగమ్మా, నువ్వు టూ మచ్ చేస్తావు. తను పూర్తిగా తీసుకుంటుందాన్ని, అడగాల్సింది అడుగు. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నీళ్ళు అడగకుండా ఉండే చచ్చిపోతావు. నా ఉద్దేశం ప్రతి పనికిరాని ప్రశ్నలను, పనికిరాని సలహాను, పనికిరాని ప్రశ్నను తీసేసే, అంతే. హ్యూమన్ గానే ఉండు, నిజంగా అడగవలసి. చెప్పిన తర్వాత ప్రశ్న అనేది రాకూడదు. అదే అది కరెక్ట్ గా తనకు అర్థమయ్యి ఉంటే మార్కెట్కి వెళ్తాం, అరకిలో పాలు కూర అవసరమే, అంతే అయిపోయింది. అంతే, అక్కడ 10 రూపాయలు అమ్మంటే 10. 112 చెప్పి మీరు మధ్య మధ్యలో నేను ఇంకా సరళంగా చెప్తున్నాను. అవును, ఇది ఎంత కూడా ప్రయాసపడి నేను ప్రయాస పెట్టినట్టారు యాక్చువల్గా, అంతే కదా. సరళంగా చెప్తున్నారు, ఎవరికి ఇష్టం ఉంటుంది కష్టపడాలి, ఈజీగా ఉంది, అది ఈజీ. అదే హార్డ్ వర్క్ చేయాలనిపిస్తే టైర్లు తీసేసి కారు నడుపుమను, అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. లేదా టైర్లు గాలి లేకుండా తిరుపతి పోయినావు అనుకో, అసలు నువ్వు ఆటోబయోగ్రఫీ రాయొచ్చు, ఎంత పడ్డాము కష్టము. ఆహా, అసలు కష్టపడాలంటే ఏమన్నా పడవచ్చు. సో మనకు విషయం అర్థం కానప్పుడే కష్టం వస్తుంది. నాకు ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పాడు, హార్డ్ వర్క్ అండ్ వర్క్, స్మార్ట్ వర్క్ మన ప్రపంచం క్రియేట్ చేసింది. అంటే ఆ పదం బేసికల్ వర్క్ అంతే. నువ్వు కుక్క బొక్క కొరుకుతుంది, స్మార్ట్ వర్క్ ఏం కాదు అది. నాకు తెలియదు, అట్లే కొరుకుతుంది. దానికే మిషనరీ ఉందనుకో, అప్పుడు స్మార్ట్ వర్క్ వచ్చింది. అంటే వేరే దాన్ని ఉపయోగించుకొని నువ్వు సింప్లిఫై చేస్తూ చేయడం. అంటే కాకుండా హ్యూమన్ లెవెల్లో టెక్నాలజీ లేకుండా హార్డ్ వర్క్ ఉంది, వర్క్ ఉంది. ఆయన ఒక మాట చెప్పాడు, ఎప్పుడన్నా నీ గొంతులో అల్సర్ అయితే, అంటే గడ్డ లాంటిది అవుతుంది లేదా పగులుతుంది, అప్పుడు నీళ్ళు తాగితే లేదా తిన్నప్పుడు మండడం గురించి చెప్పలే, దిగడం కష్టమైతే కదా. అంటే అతి కష్టం మీద నొక్కుతాం, దట్ ఈస్ హార్డ్ వర్క్. అంటే చేయక తప్పదు, కానీ ఏదో అవాంతరం ఉంది, అది తీసేస్తే ముద్ద ఈజీగా దిగుతుంది. సో నీకు ఒకరితో కమ్యూనికేషన్ డిఫికల్ట్ అవుతుందంటే ఏదో ఒక్కటే ఉంది అక్కడ, ఆ ఒక్క అంశాన్ని పక్కకు జరిపించు, కమ్యూనికేషన్ విల్ బి ఓకే. లైఫ్ ఎట్లుండాలి, నీళ్ళు తాగినట్టు ఉండాలి, గడగడగడ వెళ్ళిపోవాలి అంతే తప్ప నీకు ఎక్కడ తెలియకూడదు నీళ్ళు వెళ్తున్నాయి. తెలిసిందంటే ప్రాబ్లం ఉందని, మనకు ఎక్కడ తెలుస్తలేదు. ఇట్లా అంటే తెలుస్తలేదు, నాకు ఇట్లా
అబ్బా అప్పుడు విశ్వనాథ్ తెలుస్తుంది ఇప్పుడు. లెఫ్ట్ హ్యాండ్ ఉంది, లెఫ్ట్ షోల్డర్. మా ఒక పిన్నం ఉంది, ఆవిడ రోజు భూమాతకి నమస్కారాలు పెట్టి చస్తున్నా అన్నది. నమస్కారాలు పెట్టినా అంటే మళ్ళీ చస్తున్నా అంటే ఏంటంటే ఆవిడ చెప్తున్నమాట, ఇట్లా లేస్తున్నట, కాళ్ళు నొప్పులు ఎక్కువైంది అమ్మమ్మ అట్లా భూమిని ఒత్తుతున్నా. సో నాకు కోపం వస్తుంది, భూమాత కోపం వస్తే కష్టం, ఇంత ఒత్తుతున్నావు ఎందుకు అని తొందరగా కలిపేసుకుంటే కష్టం నన్ను తనలో అని లేవగానే మళ్ళీ మొక్కుతుంటారు కదా, కావాలని ఒత్తలేదు నాకు లేవ ఇట్లా. ఇప్పుడు రమణ మహర్షిని చూస్తే మనకు కష్టపడేట అనిపిస్తా, జీవిస్తున్నట్టు తెలియకూడదు వేణు గారు. దట్ ఈస్ రియల్ లైఫ్. ఇప్పుడు మనం పెయింటింగ్ వేస్తే పెయింటింగ్ వేసిన భావన కలగొద్దు, ఏదో చేతులు ఇట్లా ఆడిస్తే ఒక పెయింటింగ్. అందుకే నిరంతరం చేయడం. ఇప్పుడు నెలకు ఒక్కసారి చేస్తే ఆబ్వియస్గా నీకు బ్రష్ పట్టుకున్న కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు వంట మరి ఎట్లా చేస్తారు లేడీస్, రోజు చేయాల్సి వస్తుంది కాబట్టి. సో అందుకే ఏదైనా ఒక పని ఎంచుకుంటే జీవితకాలం ఎందుకు చేయాలంటే ఇందుకే అది మన జీవన విధానంగా మారిపోతుంది, మన శ్వాసలాగా మారిపోతుంది. ఏం కాదు, అసలు పని చేయాల్సిన అవసరమే లేదు. ఎంచుకోకుండా కూడా అలాగా ఉండగలిగితే ఏం కాదు. మన బాడీకి ఒక శక్తి ఉంది, ఆ శక్తి వృధా చేయకుండా ఒక డైరెక్షన్లో పెట్టడం పని అనే దానికి నా నిర్వచనం. దానికి పేరు వస్తుందా, ఫలితాలు వస్తాయా, అప్రిషియేట్, ఇదంతా ఇర్రెలెవెంట్. మనకంటూ ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇట్లా కూర్చోడం కూడా పని, అంటే ఆ శక్తిని వీటి నిలబెట్టడానికి వాడుతున్నాం. అది కూడా పని. ప్రకృతిలో ప్రతి కదలిక పని, ప్రపంచంలో పైసలు వస్తేనే పని. అంటే ప్రకృతిలో మనం పుట్టినప్పుడే కర్మ స్టార్ట్ అయింది. నువ్వు ఇట్లా చూసినా కర్మ చేస్తున్నట్టు, ఇట్లా చూసినా కర్మ చేసినట్టు, చేయగలిసిన కర్మ చేసినట్టు, కర్మ నిరంతరం కొనసాగుతుంది. ఆ కర్మ ఖరీదు లేదు. పని, ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్. అట్లా చూస్తే శ్వాసలాగా మారిపోతుంది. వర్క్ ఓన్లీ కొంతనే చేసినాం అనుకో, దానికి అటు ఇటు నీకు స్ట్రెస్. నాకు లాస్ట్ ఒక్క మాట చెప్పి ముగిద్దాం. బిగ్ బజార్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చేవాడు అక్కడికి, రంగా. ఒక చిన్న చర్చ వచ్చింది. ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ విషయం అతను గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు గుర్తుంది. అంటే ఆసువుగా కొన్ని చెప్తాం, ఒక్కోసారి మర్చిపోవచ్చు, కానీ నేను ఇంపాక్ట్ అయినా రోజు. ఇప్పుడు శ్వాస ఉంది, ఒత్తిడి ఎట్లా క్రియేట్ అవుతుంది, అసలు ఒత్తిడి ఎట్లా వస్తుందని అడిగాను. దీనికి ఆన్సర్ చేయకుండా ఊరికే రోడ్డు మీద ఉన్నప్పుడే మనోడు భాష ఒక రకంగా ఉంటుంది, అనంత ప్రయాసం. శ్వాస ఆపమ లంజ కొడుకుంది అన్నాడు, బ్రీత్ ఆపు లంజ కొడుకుంది అన్నాడు, బ్రీత్ హోల్డ్ చేసి పెట్టు అన్నాడు. ఆపాను. అప్పుడు అన్నాడు, ఇప్పుడు అవుతుందో ఒత్తిడి అన్నాడు. అవుతుంది అన్న, అంతే. దానికి ఒక మాట చెప్పాడు నాకు తర్వాత. సో ఒక ప్రవాహంలాగా కొనసాగుతున్న శ్వాసని నువ్వు ఆపడమే ఒత్తిడికి మొదలన్నమాట, ఆరంభం. అంతే. సో జీవితం కూడా నువ్వు ఒక పని చేసుకుంటా పో, ఆ పనిని ఆపక. మరి ఇప్పుడు నన్ను ఒక ఇద్దరు మూడు ఈ మధ్యన ప్రశ్న, నువ్వు నిరంతరం పని చేయమంటావు, మరి నిరంతరం ఎవడేస్తాడా పెయింటింగ్ అంటే విషయం అది కాదు. పని చేయడం అంటే ఓన్లీ ఫిజికల్గా చేయడం కాదు, మానసికంగా, శారీరకంగా ఏదో విధంగా నువ్వు దాన్ని కరెక్ట్ అయి ఉన్నావు. ఇప్పుడు శ్వాస, ఈత కొడుతున్న శ్వాస ఉంది, వంట చేస్తున్న శ్వాస, నిద్రలో శ్వాస కొనసాగాలి. అట్లా నీ ఆలోచన. ఎగ్జాంపుల్, నువ్వు పెయింటింగ్ వేయడం లే, ఎక్కడన్నా మంచి సబ్జెక్ట్ చూసావు, అందులో కూడా పెయింటింగ్ ఉంది. ఎవరితో మంచి డ్రెస్, ఈ డిజైన్ ఉంది, డిజైన్ చూసావు. సో నీ పెయింటింగ్ అనే ఒక స్పృహ కొనసాగుతుంది. ఆ కొనసాగని దానికి బ్రేక్ వచ్చిందా, నీకు ఖచ్చితంగా ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది. అందుకే చాలా రోజులు అయింది ఫ్రెండ్ని కలవక అనే ఒత్తిడి వస్తుంది. ఎందుకు? నువ్వు ఫ్రెండ్ని కలిస్తేనే కలవడం అనుకుంటున్నావు. రమణ మహర్షి జీవితం చూస్తే ఇన్ పర్టికులర్ ఆయన పుట్టినరోజు రోజు, ఆయన జ్ఞానోదయం పొందిన రోజు ఒకటి ఉండేది. ఆ రోజు ఆయన మంచి స్నానం చేసి వచ్చి నామాలు పెట్టుకుని ఇట్లా కూర్చున్నాడు. అదే కళ్ళు ఇట్లా గంభీరం పెట్టి. తర్వాత తెలిసిన అసలు ఏం చేసాడు, తనకి ఎవరెవరు తెలుసు
వాళ్ళందరినీ ఒకసారి తలుచుకున్నాడు తను పుట్టినప్పటి నుంచి ఊరికట్లా ఒకరి తర్వాత ఒకరు. ఎవరెవరు తెలియదు వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరికీ అప్రయత్నంగా జీవితం అర్థం కావాలి అని అనుకునేవాడు. చూసి చింత నిప్పుల్లాగా ఉండేవంట కళ్ళు. ఆ ఒక్కరోజే, మిగతా రోజులు అసలు ఎవరికి కేర్ చేసేవాడు కాదు. అట్లా నువ్వు నిరంతరం ఇప్పుడు మా అమ్ముంది, నేను ఆమెను మర్చిపోను, తద్వారా గుర్తు చేసుకునేది ఏముండదు. సో అందుకే చాలామంది యోగులు ఈ మాట చెప్పారు, నేను చెప్తున్నా మీరు చెప్పుకోండి. ఇప్పుడు వేణుగారు ఉన్నారు, వేణుగారు బాడీతో అటాచ్మెంట్ వద్దు. ఉందా ఖచ్చితంగా వేణుగారు ఎప్పుడన్నా డిసపియర్ అయిపోయారు అనుకో బాధేస్తుంది. సో వేణుగారు అస్తిత్వంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలి, అది ఎప్పటికుంటుంది. అందుకే ఫోటో కూడా అక్కర్లేదు. అంటే ఒక వ్యక్తిని ఆరాధించే ఫోటో పెట్టుకుని పెయింటింగ్ వేయడం వరకే, ఎవరి మీద ఏమి లేదు. ఇవన్నీ అర్థం చేసుకుంటే ఓవరాల్గా జీవితం చాలా హాయిగా సరళంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే. లేకపోతే ఆ గోడ ఈ గోడ గుద్దుకుంటూ ఏడుస్తూ తిడుతూ కొట్లాడుతూ 7 days ప్రాక్టీస్. సో ఆ 3 మళ్ళీ రిపీట్ చేద్దాం. ఒకటేంది, ఫస్ట్ వచ్చేసి ఏం అడగొద్దు. ఫస్ట్ ఏం అడగొద్దు అంటే తేడా తెలుసో తెలీదో. ఏం అడగొద్దు, ఏమి చెప్పొద్దు, ఏమి ప్రశ్నించొద్దు. ప్రశ్నలే ఇట్లా ఇది అది అడగడం. అదే అడగొద్దు. నువ్వు ఒకటి అడుగు, ఒకటి చెప్పు, ఒకటి ప్రశ్నించి చూద్దాం. ఏంది అట్లా కూర్చున్నా? ఇది ఏంది అడగడమా? ప్రశ్న. ఇది ప్రశ్న. అడుగు. అన్నానికి వెళ్తావా? ఇప్పుడు భోజనంకి వెళ్ళాలి. ఇది చెప్పడం అడగడం. అడగడం అంటే ఇది. ఓకే, వాసి బాబా. ఇది అడగడం. చెప్పడం అంటే నువ్వు చెప్పింది. చూసిన తేడాలు తెలియదు మనకు. నువ్వు చెప్పడం నవీన. అడగడం అంటే ఫోన్ ఇవ్వు. ఇంకా సేమ్ రిపీట్ చేస్తున్నావు ఏదైనా కొత్తగా. లైట్ ఆఫ్ చేయి. అడగడం అంటే ఆ షర్ట్ బాగుంది నాకు ఇవ్వు. అడగడం. ప్రశ్నించడం అంటే ఇట్లా ఎందుకు కూర్చున్నావు, నేను చూసి అట్లా కూర్చున్నాను. సేమ్ విశ్వ చెప్పింది రిపీట్ చేస్తాను. టాపిక్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ రమణ మహర్షి అన్ని ఏమి పెట్టుకోలేదు, ఏదో గోసి పెట్టుకున్నారు. కానీ ఆ నామం కూడా, ఆ నామం మాత్రం ఎందుకు పెట్టుకున్నారు? ఊరికే. అది ఊరికే. అంటే ఎంత అనుకున్నా కొన్ని మూలాలు ఉంటాయి. ఏ పద్ధతి లేని వాడికి కూడా చాలా పద్ధతులు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు ఇలా తీసి ఇట్లా కుడి భుజం, అది తెలియకుండా ఒక పద్ధతి ఏర్పడేది. అందరూ ఇరుక్కుపోలేదు, అది ఈజీగా ఉంటుంది కాబట్టి. తెలియకుండా పద్ధతులు ఉంటాయి చాలా. అది చూసే వాళ్ళకి ఏ పద్ధతి వద్దంటున్నా చాలా పద్ధతులు. ఎప్పుడు టమాటాను కట్ చేసినప్పుడు నిలువుగానే కట్ చేస్తే చూసారు, నువ్వు ఎప్పుడు అదే పద్ధతి కాదు. అది ఒక ఇన్వాలంటరీగా జరిగేది అంతే. నిజంగా మనకి ఇప్పుడు ఏ క్వశ్చన్ అడగాలి, ఏవి అడుగుతున్నాం, ఏవి అడగొద్దు, ఇవ్వమనడం ఏంటిది, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ వస్తుంది వేణుగారు అంటే ఖచ్చితంగా పెట్టుకోవడం చోట ప్రాబ్లం ఉంది. దేర్ ఇస్ నో కంపల్సరీ. నువ్వు మొత్తం పూసుకో ఒకరోజు, నెక్స్ట్ లేకపోయినా నీకేం లేదు. పూసుకున్నా సంపూర్ణంగానే ఉన్నావు, పూసుకోపోయినా ఉన్నారు. ఓ టైంలో ఫుడ్ చాలా తక్కువ తింటూ ఉన్నాడు 45 తర్వాత. ఈ ఎక్స్పెరిమెంటెడ్, ఈ జనాలు ఇచ్చే ఫుడ్ తినకుండా 1 పూట 2 పూటలు తింటూ బాగా నడిచేవాడు. అసలు రమణ మహర్షి అనే కాంటెక్స్ట్లో చూస్తే నీకు రమణ మహర్షి లాగా ఉంటాడు, కానీ అదర్వైజ్ ఒక సాదాసీదా మనిషిలాగా ఉంటాడు. ఆ టైంలో ఒక టైంలో ఆయన కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అందరూ కుండకి వెళ్తున్నారంట. ఇప్పుడు ఈ నెల టయానికి వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా నాకు పోవాలనుంది కానీ అని బాధపడ్డాడు. ఆయన ఆన్సర్స్ అంతా బాగుండేవి. ఎవరు వచ్చి ఒక లాజికల్ పర్సన్ అడిగాడు, ఏంటండి మీరు ఎవరెవరు వచ్చి నమస్కారం పెడతారు మీకు, మీరు అసలు తలెత్తి కూడా చూడరు అంటే రమణ మహర్షి ఏం చెప్పాడంటే తెలుసా, వాళ్ళు ఎవరు నా గేట్లోకి వచ్చినా ఇక్కడి నుంచి నా హృదయంలో నమస్కారం పెడతా, అది కనిపిస్తుందా మీకు? కనిపించేలా దండం పెట్టడం నాకు చేత కాదన్నాడు. అంటే ఇట్లా అంటే నమస్కారం పెట్టినట్ట, చేతులు జోడించినట్టు అంతే. నమస్కారం లోపల ఉంటుంది, జోడించడం బయట ఉంది. అట్లా అందరూ నాకు మొన్న ఇచ్చారు ఇది, ప్రతి ఒక్కరు చదవాలి సరదాగా. ఏదో ఒక పేజ్ నెంబర్ చెప్పు, ఎక్కడ తీసినా అద్భుతం. చెప్పండి వేణు. అంటే ఎంత సింపుల్గా ఉంటుందో అసలు కాంటెక్స్ట్.
సో కొంతకాలానికి ఆయనకు ఒక మహాత్ములు 5 ఏళ్లుగా భక్తి సాహిత్యం చదువుతున్న కృష్ణ భక్తులు అన్నింటిలో కృష్ణునే చూడగలడు. కృష్ణుని ఎన్ని మారులో చూచి ఆనంద తన్మయుడయ్యేవాడు. ఆయన ఉద్యోగ వ్యవహారాలు ఆయన యత్నం లేనట్లే జరిగిపోయాయి. ఆయనకన్నీ కృష్ణుడే చేసి పెడుతున్నట్టు అనిపించేది. అంటే ఒకరి గురించి చెప్తున్నాడు అట్లా. ఒక మారు ఆయన జ్వరపడి మృత్యులోకంలో ఉన్నారు. ఆయనను ఒక చింత వేధించింది. జీవితంలో భగవాన్ దర్శించుకోలేదే అని. ఒళ్ళు నయమైన తర్వాత కొంతకాలానికి ఇక్కడ రాగలిగారు. శ్రీ భగవాన్ స్పర్శ అనుగ్రహం మాత్రమే వారు కోరినవి. వారితో శ్రీ భగవాన్ ఇట్లా అన్నారు. సో ఆత్మైవాహం గుడాకేశ, నేను ఆత్మను, ఆత్మీయ గురువు, ఆత్మే అనుగ్రహము. ఆత్మలేక ఇంకెవరు ఉండలేరు. అది ఎప్పుడు స్పర్శలోనే ఉంది, బాహ్య స్పర్శ అక్కర్లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అది. అంటే వ్యక్తిని పట్టుకోకు అసలు. వ్యక్తిని పట్టుకుంటే ఖచ్చితంగా లిమిటెడే అది. ఎంతసేపు పట్టుకుంటావు? ఆ తర్వాత ఇంకేదో పేజ్ నెంబర్ చెప్పు. 211. ఏ పేజ్ తీసినా సత్యమే ఉంటుంది అంతే. అంటే మనిషిని లిబరేట్ చేసే అంశాలే ఉన్నాయి ఇందులో, దుఃఖించేవి లేవు. భార్యని అర్ధాంగి అంటారు, అందువల్ల ఆమె మృతి చాలా బాధ కలిగిస్తుంది. వారి దృష్టి శరీరపరంగా కనుక వానికి ఆ బాధ. మళ్ళీ అక్కడికి మనం డిస్కస్ చేసింది వచ్చింది. నువ్వు చెప్పరా రవి? 143. ఐ లవ్ యూ. చూడు, ఇప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతికి అవలంబించవలసింది ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా? అంటే నువ్వు ఆత్మను దూరం కాగలవా? అసలు నివృత్తి అంటే అర్థం ఏమిటి అని అడిగాడు రమణ మహర్షి. సత్సంగం గురించి అడిగాడు. సో సత్తు మనలోనే ఉంది. నేనెవరన్న పుస్తకంలో మనస్సుకు స్థానం హృదయం అన్నారు. అది అట్లేనా అంటే మనస్సే ఆత్మ అన్నాడు. సో మనస్సు, హృదయం, ఆత్మ ఈ మూడు ఒకటే. ప్రపంచం దూరితే మనస్సు అయింది, ప్రపంచం లేకపోతే హృదయం అయింది. ప్రపంచం అన్న అసలు ఆలోచనే లేదు, ప్రకృతి మాత్రం మిగిలితే అది ఆత్మే. తర్వాత పాశ్చాత్యులు మనస్సు అత్యుత్తమ తత్వంగా భావిస్తారు, ప్రాచ్యులు దానికి విరుద్ధంగా భావిస్తారు. ఎందుకు అంటే మహర్షి చెప్తున్నాడు, మానసికం, సైకాలజీ అంతమైన స్థానంలో తాత్వికం మొదలైంది. ఇది అనుభవం. మనస్సు పుడుతుంది, అది మనం చూచేది. మనస్సు లేకున్నా మనం ఉన్నాం. అందరి అనుభవమే దానికి ప్రమాణం. మనస్సు ఉంది వాడుకోగాని, మనస్సు లేకపోయినా మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనకున్న ఆలోచనలు కానీ సమాచారం కానీ లేకుండా ఉన్నామని చెప్తున్నాడు. వెరీ బ్యూటిఫుల్. అసలు నువ్వు చెప్పరా లాస్ట్ ఒక పేజ్ నెంబర్? 77. 600 పేజీలు ఉన్నాయి ఇవి. 77. అచ్చా. అదే మరి అందరినీ చైతన్య పరిస్థితి ప్రాబ్లం ఏంటంటే మన ముడ్డి కిందకే వస్తుంది వ్యవహారం. దేన్ని పట్టుకోకుండా పట్టుకున్నాడు. దాంట్లో ఏమి లేదురా. అయితే ఒక నిమిషం. ఇప్పుడు ఆత్మానుభవం పొందేది ఎట్లా? ఎవరు అడిగితే ఎవరి ఆత్మ కనుక్కో. జవాబు నేను ఎవరు అంటే కనుక్కోవాల్సింది నీవే. జవాబు చూడు, నేను ఎరగను, ఆలోచించు, నేను ఎరగను అని అంటున్నది ఎవరు? ఎరుగబడేది ఏది? ఆ వాక్యంలో నేను ఎవరు? నాలో ఒకరు, ఆ ఒకడెవడు ఎవరిలో? ఏదైనా శక్తి కావచ్చు, దాన్ని తెలుసుకో. బ్రహ్మానుభవం పొందేది ఎట్లా? నిన్ను నువ్వు తెలుసుకోకుండా బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఏంటి? శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడు అన్నాయి. ఆ సర్వం నన్ను కూడా కలిపేదైనా ఆ నన్నులోని నేను నువ్వు వెతుకు. బ్రహ్మం వెతికేందుకు కావాల్సిన సమయం ఉంది, ముందది కనుక్కో. నేను ఎందుకు పుట్టాను, ఆ పుట్టింది ఎవరు? నీ ప్రశ్నలన్నిటికీ బదులు అదే. అయితే నేనెవరు? మహర్షి అప్పుడు నవ్వుకుంటున్నాడంటే, నీవు నిన్ను పరీక్షించడానికి వచ్చావా, అడిగి తెలుసుకోవడానికి నీవెవరో చెప్పాలి. గాఢ నిద్రలో జీవుడు దేహాన్ని వీడి మరెక్కడో ఉండిపోతుంది. అది దేహంలో మళ్ళీ ప్రవేశించడం నేను మేలుకుంటాను. అవునా అంటే దేహాన్ని వీడేది ఎవరు? ఎంత సోక్రటిక్ మెథడ్. ఒక టైంలో బహుశా ఏదో శక్తి ఉంది, ఆ శక్తిని కనుక్కో. దేహాన్ని పాంచభౌతికం అన్నారు. ఆ పంచభూతాలు ఏమి? నిన్ను తెలియని నీవు పంచభూతాన్ని తెలుసుకోవాలనుకోవడం ఏమిటి? ఆ కుర్రవాడు అంటే ఇది కుర్రవాడికి చెప్పిన, కుర్రవాడు కొంచెంసేపు కూర్చొని సెలవు తీసుకుని తర్వాత మహర్షి అన్నారు, మంచిదే అది పనిచేస్తుంది, పోనీ. నేను ఒకటి 490. సిలో నుంచి 2 మగవారు ఆడవారు వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు, తమకు దైవ సాక్షాత్కారమైందా? అయితే ఏ రూపంలో?
ప్రశ్న ఇది మనం కూడా ఇప్పుడు టాపిక్ వచ్చింది. దైవాన్ని చూడటానికి మిగిలిండేది ఎవరు? అంతకన్నా తమకు తాము తెలుస్తుందా అని అడగడం బాగుంటుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, నేను పిలిస్తే ప్రైమ్ మినిస్టర్ చూశాడు అంటే యు ఆర్ పవర్ఫుల్ దాన్ ప్రైమ్ మినిస్టర్. నువ్వు పిలిస్తే దేవుడు వచ్చాడు అనుకో, ఎవడు పవర్ఫుల్? ఎవడు దేవుడు? ఎవడానికి ఎవరు పాటిస్తున్నారు? నన్ను నేను తెలుసుకున్నాను, అందులో నేనులు ఉన్నాయి 2, అవి వేరువేరా అంటే నన్ను నేను తెలుసుకున్నాను అంటే నన్ను నేను. ఆత్మ శరీరంతో సమానమని ఎరుగుదును, ఆత్మదేహానికి భిన్నమైతే నన్ను నా దేహానికి భిన్నంగా చూచేటట్లు భగవానే చెప్పుదురుగాక. ఆయన దైవాన్ని ఎరుగుదురు, నాకు తెలియజెప్పగలరు. అంటే ఆత్మను దేహం నుంచి విడదీయడం ఎందుకు? దేహం పాటికి దేహాన్ని అట్లా ఉండని. అసలు ఎంత సింపుల్గా చెప్పాడు. అసలు దైవానికి హద్దులు ఉన్నాయా అని అడుగు. దానికి దైవాన్ని వదిలేవయ్యా, నిద్రలో నీకే హద్దులు ఉన్నాయా చెప్పు? లేవుగా. అంతే. అట్లయితే మృత్యు ఉత్తమోత్తమ స్థితి కావాలి. నిజమే, మనం ఇప్పుడు చావులోనే బ్రతికున్నాము. నిరవధి అయిన ఆత్మను పరిమితం చేసేవాడు ఆ పరిధులను నిర్మించి ఆత్మహత్య నొరచినట్లే. ఓకే, ఇది అర్థం కాకపోవచ్చు. నిన్ను నువ్వు తెలుసుకోమంటారు. అది ఎట్లా? నీవు దేహమని ఇప్పుడు నీకు తెలుసు. రాజయోగంలో సిద్ధి దేహేంద్ర యోగంల ద్వారా భగవాన్ ఆత్మసిద్ధి విచారం వల్ల అన్నారు ఇది జ్ఞానయోగం. దేహం లేకుండా నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? ఉత్త జ్ఞానంతో బతకాలనుకుంటే దేహం దైవం ఆలోచించాడు అన్నాడు ఒకడు. మరి దైవాన్ని ఏ రూపంలో చూశారని మొదలుపెట్టావే ఎందుకు అంటే మళ్ళీ అక్కడికి వచ్చింది ప్రశ్న. సో దైవానుభవం ఇంద్రియముల ద్వారా ఉండాలి అన్నాడు ఒకడు. ప్రశ్న కాదు, ఉండాలని కన్ఫర్మ్ చేశాడు. మరి దైవానుభవం నీకు ఇప్పుడు లేదా మరి అని అడిగాడు. దైవానుభవం ప్రతివానికి సదా ఉంటుందా అంటే భగవాన్ అన్నాడు ఉంటుంది. అయితే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? అసలు ఆత్మ సాక్షాత్కారం కాలేదన్న భ్రాంతిని తొలగించడమే ఆత్మ సాక్షాత్కారం. అసలు ఉన్నది అనుభవించడం మించి ఇక వేరే ఏమీ లేదు. ఇంతే, ఇది ఫైనల్ అండ్ అల్టిమేట్. కాకపోతే ఎవడి ఇష్టం వాడేది. చిలంగారికే ఈశ్వర సాక్షాత్కారం అంటే ఈశ్వరుని కోసం బతికిన ఆయన. నేను రీసెంట్గా ఎక్కడో చూసిన, ఈవెన్ ఓషో తర్వాత ఈవెన్ ఆర్జీవి సినిమాలో కూడా అది తింటారు కలికి ఉన్నట్టుంది డైలాగ్, నాకు తెలియదు, ఏదో మేము చూసిన. మీరు ఇంత మీకు 100% క్లారిటీ ఉంటుందా అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను 100% నాకు క్లారిటీ ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తిని అంట 99% గ్యారెంటీ ఇస్తాను. అంటే చిన్న సంశయం ఉన్నా నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు ప్రపంచంలో దీనికంటే బెస్ట్ పెయింట్తో వేస్తే పెయింటింగ్ బాగా వస్తుందని నీ మైండ్లోకి వచ్చింది అనుకో, ఇక నేను అనుభవించలేవు. నీకు వేయడం రాకపోగా కలర్ బాగాలేక అంటే ఆల్వేస్ నిందాస్తు స్టార్ట్ అవుతుంది. అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఇప్పుడు చెప్పు టైసన్. సో ప్రస్తుతానికి ఇంతే. ఆ 3 మళ్ళీ ఒకసారి చెప్పవా? ప్రశ్నించకూడదు, ఎవరిని ప్రశ్నించకూడదు, ఎవరిని ఏం అడగకూడదు, ఏం అడగకూడదు, చెప్పకూడదు. వాళ్ళు అడిగిన దానికి కూడా నువ్వు ఆన్సర్ చెప్పకూడదు. అదే చెప్పాలి. అంటే ఆన్సర్ అంటే అట్లా కాదు, ఇప్పుడు తిక్క ప్రశ్నలు ఉంటాయి కదా, దానికి అక్కడ ఏమైనా సరే క్లుప్తంగా చెప్పు. ఓకే, అంటే 7 రోజులు ఈ 3 అడగకు, ప్రశ్నించకు, చెప్పకు. కానీ ఎవరైనా అడిగితే ఉందా క్లుప్తంగా ఆన్సర్ అంతే.